నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీలో మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టినట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అన్ని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిళ్ల ఫ్యాక్టరీ నుండి బయటకొచ్చే ముందే క్యూఆర్ కోడ్తోనే వచ్చేదని, ఇప్పుడు అదేదో ఘనకార్యంలో చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. మద్యం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోల్కి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి?